మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. కొంతకాలంగా నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నాను. ఇది కేవలం బరువు తగ్గించే పద్ధతి అనుకున్నాను, కానీ నిజానికి ఇది నా ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది. నేను ఎప్పుడు తింటున్నాను, ఎందుకు తింటున్నాను, ఎంత తింటున్నాను అనే విషయాలపై కొత్తగా ఆలోచించేటట్టు చేసింది. దీని గురించి వాళ్ళు మీకు చెప్తాను, వినండి. మునుపు కొద్దిగా ఆకలి వేసినా వెంటనే ఏదైనా తినాలని అనిపించేది. టీతో పాటు బిస్కెట్లు, చిన్న చిన్న చిరుతిళ్ళు ఏదైనా దొరికితే సరిపోతుంది అనుకునేవాడిని. కానీ ఈ ఉపవాసం మొదలుపెట్టిన తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఆకలి వేసిన ప్రతిసారి అది నిజంగా శరీరానికి ఆహారం అవసరమని కాదు. కొన్నిసార్లు అది కేవలం అలవాటు మాత్రమే. ఒక్కోసారి మన చుట్టూ ఉండేవాళ్ళు తింటుంటే మనకు కూడా తినాలనిపిస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో విసుగ్గా ఉండటమే కారణం కావచ్చు. నేను ఒక చిన్న మార్పు చేసుకున్నాను. ఆకలి అనిపించినప్పుడల్లా ముందుగా ఒక గ్లాస్ నీళ్లు తాగటం. ఆశ్చర్యంగా చాలాసార్లు ఆ తినాలనిపించే భావన కొన్ని నిమిషాల్లోనే తగ్గిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, అది నిజమైన ఆకలి కాదు. చాలాసార్లు అది దాహం కావచ్చు, అలవాటు కావచ్చు, లేదా మనస్సుని దృష్టి మరల్చుకోవాలనే భావన వల్ల కూడా కావచ్చు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నా తినే సమయాన్ని మాత్రమే మార్చలేదు. నిజంగా శరీరానికి అవసరమైన ఆకలి ఏది, కేవలం అలవాటు వల్ల వచ్చే కోరిక ఏది అనే తేడాను గుర్తించడానికి నాకు చాలా సహాయపడింది.